నీ పక్షమున నిలబడిన సేవకులము కేవలము ఒట్టివారము, మేము మట్టివారమే. కానీ చేతులెత్తి తండ్రి బిడ్డ పక్షమును మొరపెట్టగా మా కన్నీటిని చూసి బిడ్డకు విడుదల ఇచ్చారు. అయా, ఉదయకాలములో సంతోషముగా తిరిగి వాళ్ళ గృహానికి వెళ్ళటానికి, పరిశుద్ధుల ఆరాధనలో పాలు పొందటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. మరెన్నడూ చీకటి కుటుంబం మీద దాడి చేయకుండా నీ శక్తి కలిగిన హస్తాన్ని బిడ్డ మీద చాపి అయా కుటుంబాన్ని నీలో, నీ హస్తపు నీడలో స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అలాగే మరి కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అమ్మ కూర్చోండి. అలాగే మరి గడిచిన 5వ నెలంతా మనలను, మన కుటుంబాలను కంచె వేసి కాపాడిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన మరి 30వ తారీఖు ఉదయకాల సమయంలో మరి కావలిలో ఒక పెద్ద వయసు కలిగిన ఋతురాలే మరి ప్రభు సన్నిధికి చేరిందని మరి వార్త తెలిసింది. వార్త తెలిసిన తర్వాత మరి 30వ తారీఖు రాత్రి మనకు చివరి రాత్రి కూటమి ఉంటుంది, శుక్రవారం ప్రార్థన ఉంటుంది. ఆ రాత్రి అంతా ఈ సామాన్లు ఇక్కడికి తీసుకురావాల్సి వస్తే వీలు పడదని వెంటనే ఆ ఎండలోనే సేవకురాలు నేను కలిసి బయలుదేరి చాలా స్పీడ్గా మేము కావలికి వెళ్ళటం జరిగింది. ఆ కావలికి వెళ్ళేసరికి ఎండకి నాకు బాగా దాహం అయిపోయింది, నారికంతా ఎండిపోయింది. అక్కడికి వెళితే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఇక్కడే ఒక సోడా తాగెళ్దాం, నిమ్మకాయ సోడా సాల్ట్ వేయించుకుని తాగెళ్దాము అని ఆ యొక్క రూరల్ స్టేషన్కి ఎదురుగా ఒక సోడా నేను అక్క తాగేసరికి నాకు గుండు పట్టేసింది, ఊపిరి అందట్లేదు. ఇక ఆ తల్లిని చూడటానికి నేను వెళుతున్నాను. ఇక నాకు గుండు పట్టేసి ఇక ఊపిరి అందల. ఈ బెడ్ మీద ఈ దాహంతో ఈ ఎండలో ఒకసారి వెళ్ళి చల్లగా ఉంది కదా ఆ గ్యాస్ స్టవ్ ఒక్కసారి తాగేసరికి అందని పరిస్థితి అయిపోయింది. ప్రభువా, ఇక నీ చిత్తం, నువ్వు పిలిస్తే వస్తానికి రెడీయే, ఇక నువ్వే చేయాలి. ఇంకా చెప్పాలంటే ఇంకెక్కడికన్నా వెళ్ళి ఎవరికన్నా చెప్పే పరిస్థితి కూడా నాకు లేదు, అందలేదు, ఊపిరి అందలేదు. దేవుని మహాకృపను బట్టి ఒక 5 నిమిషాల తర్వాత మరలా ఊపిరి అందటానికి, తేపు రావటానికి, మరలా అలా ఫ్రీ అవటానికి మరి ప్రభు కృప చూపారు. ఏది ఏమైనా ప్రాణాపాయము నుంచి మరి దేవుడు నన్ను బ్రతికించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు అనేకమైన వాటి నుంచి మరి బ్రతికిస్తూ మరి వస్తూ ఉన్నాడు. అంతకుముందు కూడా మరి దగ్గుతో అలాగే జలుబుతో ఉన్నాను. కానీ దేవుని కృపను బట్టి మరి ఈ సభల టైంలో దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు, వాడుకున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరి యొక్క నెలలో దేవుడు చక్కగా లైవ్ చేయటానికి ఒక మంచి ఫోను మన పరిచర్యకి కొనటానికి కృప చూపారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి వడ్డిపాలెం విషయంలో మరి నెల దినాలు కూడా వడ్డిపాలెం మందిరములో బిడ్డలు ప్రార్థన చేశారు. మరి ఆ ప్రార్థించిన బాధ్యతగా ప్రార్థించిన మరి బిడ్డలు, చిన్న బిడ్డలు మరి అందరైతే ఉన్నారో వారందరినీ ప్రభు విస్తారమైన దీవెనలతో దీవిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, సభలు అంటే ఒకవైపు లైటింగు, ఒకవైపు స్టేజి, ఒకవైపు గ్రౌండ్ క్లీనింగు, ఒకవైపు వంట,
మరి వండిన తర్వాత పెట్టిన తర్వాత అవన్నీ సేవ్ చేయటము ఇది చాలా మరి భారముతో కూడిన పని. అయితే దేవుని బిడ్డలు దేవుని చేత ప్రేరేపించబడి ఇది నాది, నేను చేస్తే నా ప్రభువు చూస్తాడు, దానికి నా ప్రభువు నాకు ప్రతిఫలం ఇస్తాడని ఆసక్తి కలిగిన వారు మరి ఎవరైతే గొనుగుడు సొనుగుడు లేకుండా చేశారో మరి అట్టి వారిని దేవుడు జ్ఞాపకము చేసుకుని రెట్టింపు దీవెన చేసుకున్నమ్మకే చేసుకున్నంత అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక మిక్సర్ కూడా ఈ మాసములో తీసుకోవటానికి కృప చూపాడు. ఇలాగే ఫోను, అలాగే మరి మైకు సంబంధించిన కొన్ని చిల్లరి వస్తువులు, అలాగనే ఈ 3 దినాలు సభలకు కూడా చాలా విస్తారముగా ధనము ఖర్చు అయింది. మరి ఇదంతా కూడా మరి మనకు అనుగ్రహించిన దేవునికి, అలాగే గుప్పెలు విప్పి వారి కష్టార్జితాన్ని ఈ పరిచర్యలో ఖర్చు పెట్టిన కుటుంబాలను దేవుడు జ్ఞాపకము చేసుకుని రెట్టింపు కృప, రెట్టింపు దీవెన అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, కూరగాయలు బాగా రేటుగా ఉన్నాయి. అయితే ఫస్ట్ రోజు మందే ఒక అరటిగెల తీసుకెళ్ళి చక్కగా నీట్గా చేయటం జరిగింది. మరి తర్వాత గోంగూర ఎక్కడ దొరకట్లా, ఎక్కడనున్నా చిన్నవి 10 రూపాయలకి 2 కట్టలు చిన్నవి అంటున్నారు. మరి చాలా కావాలి. ఎట్ల ప్రభువా అంటే దేవుడు ఒక నిధినే తెరిచినట్లు చేశారు. ఒకళ్ళు తోట మనకి ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం. ఇక ఆ తోటలోకి ఆటో తీసుకుని వెళ్ళి ఆటో మీకు ఎంత కావాలంటే తీసుకెళ్ళిపోమన్నారు. దేవునికి స్తోత్రం. కూడా చప్పట్లో హల్లెలూయా హల్లెలూయా. గోంగూర ఈ 3 రోజుల సభలకే కాదు, చాలామంది పట్టుకుపోయారు చుట్టూరు. దేవునికి స్తోత్రం. మరి దేవుని కార్యాలు అలా ఉంటాయి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ 3 దినాలు కూడా మరి చాలామంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను తప్పనిసరిగా సహవాసములో ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా నేను వడ్డిపాలెం వెళ్ళాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? గట్టి నిర్ణయం తీసుకున్నారు. మా వాణిమ అయితే పరిశుద్ధరావుకి ఇచ్చింది వార్నింగ్, నన్ను కానీ తీసుకుపోయావా ఇక నీకు పెట్టనని చెప్పేసింది. ముందుగా 3 రోజుల ముందు చెప్పింది. నన్ను ఎన్ని రోజుల ముందు చెప్పింది? 3 రోజుల ముందు చెప్పేసింది. మరి భక్తితో తీసుకొచ్చాడో పరిశుద్ధరావు, వాణిమ మీద భయంతో తీసుకొచ్చాడో కానీ ఎట్లయితేనే వడ్డిపాలెం తీసుకొచ్చేసాడు. కొడు చప్పట్లో హల్లెలూయా హల్లెలూయా. మీరు పుట్టింటికి తీసుకోకపోతే కూడి బెటర్, కానీ అక్కడికి ఎందుకులే, మొన్నటి దాకా మన 4 రోజులు జరగల పండగలు ఇంతేగా అక్కడ కూడా అన్నట్లు మీరు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అలాంటి తెగింపు కలిగిన విశ్వాసులను దేవుడు లేవనెత్తును గాక. హల్లెలూయా. 3 రోజుల క్రితమే చెప్పాడు పరిశుద్ధరావు పాస్టర్ గారు, వడ్డిపాలెం రాకపోతే ఇక మామూలుగా ఉండదు చెప్పేసింది. వాణిమ నాకు వార్నింగ్ ఇచ్చేసిందని. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి 3 రోజులు మరి చాలామంది మన బిడ్డలు ఎవరో సాతాను బంధకాల్లో బంధించబడిన వాళ్ళు కొందరు తప్ప అందరూ పాలు పొందటానికి ప్రభు కృప చూపారు. మరి పాలు పొందిన వారు మరి ఈ 3 దినాలు సభలు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా జరిగాయి. మంగళ బుధ గురువారం అక్కడ మీటింగ్ జరిగాయి. కరెంటు రెప్ప కూడా వేయలేదు. శుక్రవారం రాత్రి 9 గంటలకు కరెంటు పోతే 10:45 వరకు కరెంటు రాల. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి వాతావరణం ఇచ్చి మంచి విద్యుత్ సౌకర్యాన్ని ఇచ్చి అలాగే పెట్టొద్దు పీకేస్తాం అని చెప్తా ఉన్నారు. అమ్మ పూర్ణమ్మ కొద్దిగా అదంతా చెట్లోనే చెమ్మండమ్మంటే వాళ్ళు ఏం చెప్పారు నాకు తెలుసా? పాస్టర్ అంతా ఎందుకు, మీరు మొత్తం తెరగట్టేస్తారు కదా, తెరగట్టిన తర్వాత లోపల శుభ్రం చేస్తామంటున్నారు వాళ్ళు తెలివిగా. ఎందుకనంటే అక్కడ
పెడతానికి వీల్లేదు అంటూ వారు జరుపుతూ వస్తున్నారు. ఎట్లయితేనే పెట్టాం వస్తూ ఉన్నారు. శాంతి వెళ్ళి తరుగుతూ ఉంది. మళ్ళీ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఎట్లంటే కబడ్డీ అన్నట్లు వాళ్ళు వస్తారు, మళ్ళీ వెళ్ళి తరుగుతారు. అదరైతే పాస్టర్లు మళ్ళీ వాళ్ళు కబడ్డీ అని వస్తారు, మళ్ళీ వెళ్ళి తరుగుతారు. అట్లా 3 దినాలు ఎట్లయితేనే సౌండ్ ఏమి ఆపకుండానే ఆశీర్వాదకరముగా జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి క్లుప్తముగా సమయము లేదు. ఈ 3 దినాల్లో మీరు పొందిన అనుభూతి, మరి మొదటి రోజు మరి అభిషేక్తులు మరి ప్రభుకిరణ్ పాస్టర్ గారు చాలా విషయాలు చక్కగా పంచుకోవటం జరిగింది. అలాగే 2వ రోజు అలాగే 3వ రోజు కూడా విస్తారమైన దైవజనుల్ని ప్రభు నడిపించాడు. మరి ఆ పాలు పొందిన వారు పొందిన అనుభూతి ఉంటే క్లుప్తంగా వారు పంచుకోండి. సమయం లేదు కాబట్టి త్వరగా అమ్మాయికి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దైవ సేవకులు సేవకురాలకు కూడా వందనాలు. మన మధ్యలో సంచరించి చూడనటువంటి పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు. పోయిన సంవత్సరం అక్కడ సభలు పెట్టినప్పుడు ట్రాక్టర్ వేసుకొని నన్ను వెళ్ళమన్నారు అక్కడికి. ఆ సౌండ్ సిస్టము స్టేజీ అన్నీ ఎత్తుకోమైనప్పుడు అన్నోళ్ళు వచ్చేళ్ళకి తొందర అయిపోయి సాగరు నేను అన్నోళ్ళ కంటే 15 నిమిషాల ముందరగానే ఆ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాం. ఆ గ్రౌండ్లో పెట్టగానే అంగడి వాళ్ళు ఆ పక్కన వాళ్ళంతా వచ్చి ఎవరు మీరు, ఎవరు రమ్మన్నారు అని వాళ్ళ భాషలో వాళ్ళు కొద్దిగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడారు. వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడితే ఆడ గొడవ అయిపోద్దని, అన్న నేను తెలియదు, ఇట్లా కిరాయికి వచ్చాను, ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, శాంతంగా ఉండండి అన్న అని చెప్పాను. ఆయనకి ఇంక లోపల కూడా ఆయన ఓపిక పట్టలేకపోయాడు. ఆయన అంగటి ఆయన తెలిసి ఇంకెందుకులే అని చెప్పి ఆయన అంగడికి వెళ్ళి ఒక 4 కూలింగ్ వాటర్ బాటిల్ కొన్నాం. ఆయన కొద్దిగా స్లో అయ్యాడు. అందులోకి అన్నోళ్ళు వచ్చి కొద్దిగా మాట్లాడి వెనకోళ్ళు కూడా సౌండ్ ఎక్కువ పెట్టద్దు అని చెప్పారు. పోయినసారి అలా జరిగాయి. ఈసారి సభలప్పటికీ నేనైతే పరిచర్యకి వెళ్ళలేదు, కానీ 3 రోజులైతే అక్కడికి వెళ్ళాను. సభల గురించి ప్రార్థన చేస్తున్నా కానీ గుప్పులు ఇప్పడానికి కూడా నాకాడ కనీసం డబ్బులు కూడా లేవు. కానీ దేవుడు ఆ మొదటి రోజుకే ఎంత ఇవ్వాలనుకున్నానో అంతకి 400 ఇవ్వడానికి దేవుని కృప చూపించాడు. అదేవిధంగా 2వ రోజు రాత్రి బంగారమ్మని ఇక్కడ వదిలిపెట్టి వెళ్తూ ఉన్నప్పుడు ఎందుకు ఆ సమయంలో 11-2 టైం ప్రార్థన చేయమ్మా అని చెప్పి కొద్దిసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళాం. నా బాడికి నేను వెళ్తూ ఉన్నాను. కరెక్ట్గా పెట్రోల్ బంక్ ఎదురుగా వెళ్ళగానే కారు పెట్రోల్ బంక్లోంచి వస్తూ ఉంది. సరే రోడ్డు మీద వెళ్తున్నాను, రోడ్డు ఎక్కి ఆయన కదా, ఆయన స్లోగా వస్తాడులే, నేను వెళ్ళే స్పీడ్లోనే వెళ్తాను కదా అనుకుంటే ఆయన కూడా ఎందుకు వచ్చాడేమో అదే స్పీడ్లో వచ్చాడు. నేను బ్రేక్ కొట్టాను, ఆయన బ్రేక్ కొట్టాడు. ఇద్దరికి డిస్టెన్స్ కరెక్ట్గా ఒక జాన టైంలోనే జరిగింది. కానీ దిగి తప్పు ఆడలే కదా, మన సంగతి చూద్దాం అనుకున్నాను. కానీ 2వ రోజు దేవుడు ఏం మాట్లాడాడంటే, దేవుడు సేన గురించి మాట్లాడాడు. దేవునికి విరోధులైనటువంటి సేనలు అనేకులు ఉంటారు. మనం ఏం చేయాలన్నా కానీ మనం చేయడానికి ఆపోజిట్గా కానీ అని అంటుంటారని ఆ రోజు అన్న సాక్ష్యం చెప్పాడు. అదేవిధంగా యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు హెచ్చించబడదురని దేవుడు ఆ రోజు మాట్లాడాడు. కానీ దేవుడు ఆ మాటలు చెప్పాడు కదా, ఇవన్నీ మన మేలుకే ఏమోలే అని చెప్పి నేను కామ్ అయిపోయాను. అన్నదే తప్పు అనుకుని పాపం కార్ సైడ్ పెట్టుకున్నాడు. నేను ఎందుకు ఆ టైంలో ఇంకా ఉండడం అని వెళ్ళిపోయాను. అటు సభలు జరుగుతున్నప్పుడు కూడా అక్కడ వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పెట్టారు. కానీ వాళ్ళు బయట ఎన్ని మాటలు మాట్లాడుకున్న గ్రౌండ్లోకి వచ్చి సౌండ్ తగ్గిండి అని చెప్పారు, త్వరగా ఆపండి అని చెప్పారు. అన్నీ చేశారు. కానీ లాస్ట్లో భోజనం టయానికి వచ్చేలేకే వాళ్ళు ప్లేట్ తీసుకోవాలని వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడున్నారు కాబట్టి మళ్ళీ ఏమనుకుంటారో ఏమని నేను మొహమాటానికి తీసుకుంటాను అందరూ తినేదే అంటే వాళ్ళు కూడా భోజనం తిన్నారు. 3 రోజులు కూడా చక్కటి వాక్యాన్ని దేవుడు మనందరికీ కూడా ఆ ప్రాంతానికి కూడా బాగా వెల్లడిపరిచాడు. అదేవిధంగా
అన్న శుక్రవారం రోజే అని చెప్పాడు, కరెంటు పోయింది, వారం అంతా పోతుంది, రాత్రి కూడా పోయింది. కానీ ఆ 3 రోజుల మటుకు దేవుడు మంచి విద్యుత్ని, సౌండ్ సిస్టాన్ని ఇచ్చి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు చాలా ఆత్మీయమైనటువంటి మాటలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కూడా వాక్యం చేత చాలా తృప్తిపడ్డారు. ఈ సాక్ష్యాన్ని దేవుడు తన వినికిల్లో నీరు కట్టి ఫలింపు చేయండి గాక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగే మరి 2వ రోజు దైవజనులు చెప్పిన వాక్యము ఆ సహోదరుడి గుండెల్లో నీరు కట్టి ఫలింప చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మరి చక్కగా సహోదరుడు ఒంటరైనా మరి ఆటంకాలున్న 3 రోజులు పాలు పొందటానికి కృప చూపిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఇంకెవరైనా మరి పాలు పొందిన వారు మీ అనుభవాలు క్లుప్తంగా పంచుకోవచ్చు త్వరగా. దేవుడికి స్తోత్రాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నా గొప్ప సాక్ష్యం ఏంటంటే, పోయిన సంవత్సరం పెట్టినప్పుడు మేము వెళ్ళి అడిగాము. మా ఊరు పెద్ద మనుషులు అని చెప్పేసి కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాము. అంతకుముందు అయితే నాకు గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పేసి వచ్చిందని చెప్పేసి అందరు నన్ను చాలా అభిమానిస్తూ, ఒకవేళ నేను వెళ్ళినా కానీ ఇట్లా మెడిసిన్ గురించి అలా అడుగుతూ చాలా గౌరవంగా నన్ను పలకరించేవాళ్ళు. అయితే ఈ సభల గురించి నేను వెళ్ళి అడుగుతుంటే, వాళ్ళ దగ్గర గంటలు నిల్చొని అడుగుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు అనుకున్నా నేను, సరే నా దేవుడి కోసమే కదా, నేను ఒక మెట్టు దిగితే ఏమైందని చెప్పేసి నేను ఎంతమంది మా ఊరు పెద్ద మనుషులు ఉన్నారు అంతమంది ఇళ్ళకి వెళ్ళి నేను చెప్పి పోయిన సంవత్సరం పెడితే ఆ విష్ణు అన్న వీళ్ళంతా డాక్టర్ అట్లా వేసుకోవచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఎవరిని అడిగి పెడుతున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే అన్ని రోజులు నేను మా అక్క తిరిగితే లాస్ట్కి వాళ్ళు సరే అని ఒకరి మీద ఒకరు చెప్పుకొని లాస్ట్కి ఆ మాట అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా మనుషులు కొంచెం కూడా లేదు, భయమే లేదు, దేవుడి భయం వీళ్ళకి అనుకొని ఇంకా పోయిన సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం పెట్టేటప్పుడు పాస్టర్ చెప్పారు, అమ్మ మీరు మీ పిల్లలు వీలైనంత వరకు చర్చిలో ప్రేయర్ చేయండి, మీరు దేవుడు చూసుకుంటాడని చెప్పేసి నేను నా పిల్లల్ని, మా అక్క పిల్లల్ని తీసుకెళ్ళి రోజు ఇదే ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నేనైతే ఎవరిని అడగను, నేను ఎవరిని బ్రతంలాడుకోను, ఎవరి ఇళ్ళకు నేను తిరగను. నేను వాళ్ళ ఇళ్ళకి తిరగటం నీకు ఇష్టమైతే నేను తిరుగుతా, కానీ అది నీకు ఇష్టం లేదు. ఏంటంటే మొర్దెకై ఖచ్చితంగా అలా అయితే చేయలేదు. నేను ఆయన్నే గుర్తు చేసుకున్నా. అట్లాగా అనుకొని నేను కన్నీరు గార్చిన ప్రార్థన చేసుకున్నాను. నేను ఆ మాట అనుకున్నప్పుడల్లా నా కళ్ళలోంచి నీళ్ళు జలజల కారిపోయేది. అట్లాగే నేను ఇంకా అలా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఇంకా అనుకున్నా, ప్రభు అక్కకి అన్నకు కూడా మంచి ఆరోగ్యం ఉండాలి, ఇంకా అందరూ కూడా నీ సన్నిధికి రావాలి, నీ మెసేజ్ వినాలి, ఏ గొడవ ఉండకూడదని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఇక్కడ అన్న లగేజ్ అన్నీ సర్దుతూ ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నారు. నాకు ఒక పక్క భయం, ఒక పక్క జరుగుద్ది అని చెప్పేసి నేను అనుకున్నా. నేను ఒక్కటే అనుకున్నా, ఒకవేళ ఏదన్నా అడ్డం వచ్చి కానీ ఆపేస్తే అప్పుడు అంత చేతగాని వాళ్ళమైతే నేను అన్న అక్కయితే కాదు. ఏంటంటే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకవేళ అక్కడ జరగపోయిందంటే ఆ లోపం మాది అంటే మేము ప్రార్థన చేయకపోవటం వల్ల, మా శక్తి లోపం వల్ల అక్కడ జరగదేమో అన్న భయం నాలో పుట్టుకొచ్చింది. నేను డ్యూటీకి వెళ్ళి కూడా అన్న వాళ్ళు ఇక్కడ లగేజ్ అయ్యింది సర్దుతా ఉంటే, యేసయ్యా నా శక్తి లోపం లేకుండా నేను ప్రార్థన చేస్తున్నాను. నేను నరమాతృలో మేము మాలో ఎన్నో అవిధేయతలు ఉన్నాయి, కానీ అక్కడ సభలు జరగటం అయితే నీ చిత్తం, అది ఆగిపోవటం నీ చిత్తం అయితే కాదు అని చెప్పేసి నేను అలాగే ప్రేయర్ చేస్తూ ఉన్నాను. అన్నోళ్ళు అవన్నీ పెట్టి నాకు వాట్సాప్లో ఫోటో పెట్టారు. ఎంత సంతోషం అంటే అసలు ఆ పట్టరాని సంతోషం నాకు. ఇంకా వచ్చి 3 దినాలు మేము చేయగలిగింది మేము చేసాము. దేవుడు చాలా గొప్పగా జరిగించాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుడు ఉన్నతమైన కార్యాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. మరి రత్తక్క గారు సాక్ష్యం చెప్తానని చెప్పారు.
అక్కగారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. మరి చెన్నై ప్రాంతంలో చిన్న జాబ్ చేస్తూ బిడ్డ ఉంది అక్కడ. మరి అక్కడ కొన్ని దినాలు అక్కడ చేసిన తర్వాత మరి ఆరోగ్య పరిస్థితి బాగలేక బిడ్డ ఇంటికి వచ్చేయటం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత మరలా వెళ్ళి సర్టిఫికేట్ ఇవ్వమంటే మీ అమ్మాయి మధ్యలో వెళ్ళిపోయింది, ఆ సర్టిఫికేట్ ఇవ్వనని చాలా టార్చర్ పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. ఒక దినమంతా కూడా చెన్నైలో ఉండి చాలా ప్రాధాయపడినా వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వలేదు. మేము ఒకటి ప్రార్థన చేసుకున్నాం, ప్రభా మా పక్షంలో ఉన్నవాడు నమ్మదగిన వాడు కనుక నాయన, మరి వారికి ఊరికి ఫోన్ చేస్తున్న చిచ్చు కూడా ఆఫ్ చేశారు. మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ప్రభా నువ్వే కార్యం జరిగించమని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. ప్రార్థనలకించిన దేవుడు గొప్ప కార్యము మరి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందని సాక్ష్యం చెప్తున్నారు. మరి దేవుడు చేసిన గొప్ప మేలును బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత బలహీనంలో కూడా బిడ్డ ప్రయాసపడి బాగా చదివి మరి బీటెక్ ఎగ్జామ్ రాసినప్పుడు చక్కగా మంచి మార్కులు వచ్చాయి, మంచి ర్యాంక్ కూడా సాధించారు. అందరిని బట్టి దాన్ని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా బిడ్డ జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తున్న దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. దైవజనులకి దైవజనురాలకు నా వందనాలు. మేము అన్నిలుగా ఉన్నప్పుడు దేవుడి దగ్గర నమ్ముకొని వచ్చిన తర్వాత అన్న సభలు పెడతా ఉంటాడు. ఎక్కడ పెట్టినా సంవత్సరం పెడతా ఉంటే సభ ఏముందిలే అనుకునేదాన్ని నేను. పెద్ద విషయం కాదులే, అన్న పెడతా ఉంటాడు అనుకునేదాన్ని. మా ఊర్లో తెలుగు బాప్టిస్ట్ సంఘానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అన్న సభలు అన్న రాండి అంటే, మీ పాస్టరు చాలా మంచివాళ్ళమ్మా, బాగా ప్రార్థనా పరులు, వాళ్ళు సభలో ఏట పెడతా ఉంటారని వాళ్ళు కనపరిచారు. మీరు మీ దైవజనులు ఎందుకు పెట్టరంటే, చాలా ఆటంకాలు ఉంటాయి, సభ అంటే ఊరుకునే లేదు, చాలా ఆటంకాలు ఉంటాయి, చాలా డబ్బుతో కూడింది పరిచర్య, అందుకని మా దైవజనులు పెట్టరు, మీ పాస్టర్ ఎక్కడ పెడతా ఉంటాడని చెప్పేసి వాళ్ళు కనపరిచారు. అప్పుడు నాకు సభ యొక్క విలువ, డబ్బులు అనేది ఎక్కడొకక్కడ వడ్డీకైనా తెచ్చుకొని ఒకవేళ చేస్తాం, కానీ అది కాదు. రాకపోక సమయాల్లో వచ్చే విశ్వాసులు అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళి 3 రోజులు ఎంతో క్షేమంగా రావాలి, వెళ్ళాలి. అలాగే సౌండ్, కరెంటు అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం చేయాలి. దైవజనులు దైవజనరాలు చేసే ప్రార్థన వల్ల ఈ సభలు ఆశీర్వాదకరంగా జరుగుతున్నాయి. వాళ్ళు వేరే విశ్వాసులే అన్నోళ్ళం కనపరిచారు. అన్నోళ్ళు ప్రార్థన బట్టి ఈ సభలు జరుగుతున్నాయి. ఎవరు సభలు అంటే నిర్లక్ష్యంగా ఉండకుండా ఎక్కడ సభ పెట్టినా కూడా ప్రతి ఒక్కరు కూడా విలువ తెలుసుకొని పాలు పొందాలని నేను ఈ సాక్ష్యం దీవించమని అడుగుతున్నాను. మీ అందరూ కూడా ప్రతి సభకు కూడా నిర్లక్ష్యం లేకుండా, సభ అంటే మామూలు విషయం కాదు. చాలామంది దైవజనులు కూడా 1 సంవత్సరం పెడితే 2వ సంవత్సరం పెట్టరు. అసలు కొంతమంది దైవజనులు అంటే సభలే పెట్టరు. కానీ మన దైవజనులు సమర్పించుకొని సావైనా బ్రతికైనా దేవుడేనని వచ్చి ఉన్నారు కనుక, వాళ్ళు ఎప్పుడు ప్రార్థనలో ఉంటారు కనుక ఈ సభలు జరిపిస్తున్నారు. అందరూ కూడా దీన్ని గుర్తించి ప్రతి సభకు కూడా ప్రతి ఒక్కరు పాలు పొంది దేవుడి కార్యం జరగాలని మీ అందరు నేను వేడుకుంటున్నాను. దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, అబ్బాయి అక్కడ సభలు పెట్టారు పాస్టర్ గారు, సంఘ పెద్దల వరకు కనపడతలేదు. 4కి 4:30కి అక్కడ స్టార్ట్ చేస్తున్నారు వెళ్ళి చిన్న బిడ్డలు తీసుకుని. అయితే సంఘ పెద్దల వరకు కనపడతలేదు, చుట్టూ శత్రువులుగా ముగిదిరుగుతున్నారు. చుట్టూ అటు ఇటు వాళ్ళని చూసుకుంటా, పాస్టర్ గారిని చూసుకుంటా తిరుగుతూ ఉంటే, ప్రభువా అయ్యా మీకు వందనాలు, ఈ సభల చుట్టూ మీ అగ్గిని కంచి వేసి దైవజనులోని మాట్లాడండి, నీ ప్రజల నా నీకలిని కదిలింపే తోడుకురా నాయన. అయ్యా ఈ సభలో నా జనుల్ని నేను సిగ్గుపరచనన్నావు. సంఘస్థుల ప్రార్థన ద్వారా దైవజనులు నిలబెట్టుకుని మాట్లాడి అనేకమైన విషయాలు మాట్లాడారు. దేవుడు ఆ సభల చుట్టూ అగ్గిని కంచేవి బట్టి వాళ్ళు ఎంతగో తిరిగారు, కానీ లోనకి రాలేదు. ఆ గౌన్లోకి రాకుండా కరెంటు సంశిష్టం అన్నీ సముద్రగా పరిచేరి మండు టెండల్లో
వంటలు చేశారు బిడ్డలు. మీ అందరూ ప్రార్థన ద్వారా దేవుని దయ వల్ల సభలు భయంకరంగా జరిపించారు. దేవుని నామాయ స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. అలాగే మరి దేవుడు ఆశీర్వాదకరంగా పరిచర్య చేయడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అక్కగారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. మరి చాలా నీరసంతో బలహీనతతో నేను పోయిన వారం దేవుని సన్నిధికి వచ్చాను. దేవుని సన్నిధి నుంచి వెళ్ళగానే దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు చక్కడ హుషారునిచ్చిన సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అక్కగారికి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అలాగే అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. గడిచిన సంవత్సరం అయితే ఇలాగే సభల కొరకు ప్రార్థన చేశాం. అయితే చక్కగా స్టేజ్ కట్టడానికి లైటింగ్ వేయడానికి దేవుడు కృప చూపాడు. అయితే ఒక బాధ ఏంటంటే ఆ 3 రోజుల్లో నా నిర్లక్ష్యం వలనో లేకపోతే పని సెలవు లేకనో 3 రోజుల్లో ఒక్కరోజు కూడా నేను వెళ్ళలేకపోయానండి. అయితే ఈ సంవత్సరం దేవుడికి నేను ప్రార్థన చేసుకున్నాను. అయ్యా, ఈ సంవత్సరం నాకు 3 రోజులు సెలవు కావాలి, ఎలాగైనా కూడా నాకు సెలవు కావాలి, 3 రోజులు ఖచ్చితంగా నేను ఆ సభలలో పాల్గొనాలి అని గట్టిగా ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకున్నట్లుగానే మా మేస్త్రి గారు చెప్పారు, ఇదిగో నాయనా 3 రోజులు నీకు సెలవు ఇస్తున్నాను అని చెప్పారు. అలాగే ఫస్ట్ రోజు మండే ఎండలో 3 గంటలకల్లా బయలుదేరాం మేము గౌరవరం నుంచి. అసలు ఆ ఎండలో బండి తోలుతుంటే మొహం అంతా మాడిపోతుంది. అయినా కూడా ఇది నా దేవుని పని అని బాధ్యతగా వచ్చి లైటింగ్స్ మొత్తం వేసి మళ్ళా లైటింగ్ మొత్తం వేసి తర్వాత సేవకులకి వాళ్ళకి భోజనాలు వడ్డించడానికి దేవుడు కృప చూపాడు. అలాగే 3 రోజుల్లో కూడా 2 రోజులు చాలా సంతోషంగా ఉన్నాను. అయితే 3వ రోజు కూడా సంతోషంగానే ఉన్నాను. కానీ మా అమ్మ ఒక మాట చెప్పింది, పొద్దునే ఒక మాట చెప్పింది, దీపకు ఈరోజు నేనైతే రాలేను, నువ్వు అక్కడే పోవాలి అని చెప్పింది. అప్పుడు నేను అన్నాను, అమ్మ అదంతా దేవుని చిత్తము, దేవుడే నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటే ఆమెకు కొంచెం బలహీనంగా ఉండి ఆ మాట చెప్పింది. నాకైతే పరిపూర్ణంగా నమ్మకంగా ఉంది ఏంటంటే దేవుడు ఖచ్చితంగా బలపరుస్తాడు, 3 రోజులు కూడా మనం సభలో ఉంటాము అని చెప్పినప్పుడు మా అమ్మ చెప్పింది, ఈరోజు నువ్వు ఒక్కడే పోవాలి, ఎలా చేస్తావు అంటే సరేలే చూద్దామని ఇంకా నేను ప్రార్థన చేసుకున్నాను. తర్వాత సాయంత్రానికల్లా ఎట్లాగో దేవుడు బలపరిచాడు. అప్పుడు చెప్తుంది, ఈరోజు మొత్తం మనం ఏం చేయాలంటే, అప్పుడు వెంటనే రాజేష్ ఫోన్ చేశాడు నాకు, ఎక్కడున్నావన్నా అని ఫోన్ చేశాడు. నేను ఇంకా బయలుదేరలేదు అని చెప్పాను. తొందరగా రా, నువ్వు తొందరగా వస్తే ఈరోజు మీటింగ్ అయిపోవడంతో మొత్తం సర్దేయాలి అన్నాడు. ఒకవేళ నేను రాకపోతే ఎట్లాగా అని అన్నాను. లేదు లేదు, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అన్నాడు. అయితే దేవుని మహాకృప వలన వచ్చాను. లైటింగ్స్ మొత్తం విప్పుతూ ఉంటే కట్టేటప్పుడు చాలామంది సహాయం చేశారు, కానీ విప్పేటప్పుడు ఎవరు సహాయం చేయలేకపోయినా కూడా నేనే విప్పుకున్నాను. మొత్తం సరిగ్గా ప్యాకింగ్ చేసుకొని అలాగే మొత్తం మేము ఇంటికి వచ్చేసరికి దాదాపు 2 అయిందండి. అయినా కూడా అంతటి అసలు నిద్ర ఒకవైపు వస్తూ ఉన్నా కూడా ఆ నిద్రలో కూడా బండి తోలుతున్నాను దేవుని కృప వలన. అయితే నాకు ఒక ధైర్యం ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నాతో వస్తాడు, నేను ఏ పని చేసినా దేవుడు నాతో ఉంటాడు, నన్ను బలపరుస్తాడు అన్న పరిపూర్ణమైన, నేను చాలా తెగింపు గలవాడిని. ఎందుకంటే ఏదైనా ఒక విషయం ఆలోచించానంటే దాని అంతు చూసేదాకా వదిలిపెట్టను. హల్లెలూయా. ఎందుకంటే అలాంటి తెగింపు దేవుడు నాకు ఇచ్చాడు. ఇంకా దేవుని సేవలో మనమందరం కూడా, అయితే ఇంకా కొంతమంది బాధ్యత లేకుండా ఉన్నారండి. వారు కూడా బాధ్యత కలిగి ఇది నా దేవుని పని అని ప్రతి ఒక్కరం కూడా బాధ్యత కలిగి దేవుని సేవలో ఫలించాలని, అభివృద్ధి పొందాలని నేను ఆశిస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుడు చేసిన గొప్ప పరిచర్యను బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకెవరైనా సాక్ష్యాలు కలిగిన వారు త్వరగా ఎదురుకొచ్చినట్లయితే, అందరూ ఎలా చూస్తున్నారంటే 8:30కి ఆరాధన అన్నాడు, 11 గంటలకు ముగిచ్చేస్తాను అన్నాడు, టైం 12 అవుతుంది అని బిక్కు మొహాలు పెట్టి చూస్తున్నారు. ఇవాళ మాత్రం 1 గంట 2 దాకా మనం ఇంటికి వెళ్ళేదే లేదు.
పాస్టర్లు అందరూ అట్ట చెప్పుకుంటూ పోతారు కానీ టయానికి ముగించాడు. పెళ్ళి ప్రారంభిస్తే టయానికి పెళ్ళి అవుతుందా? అవ్వదు. ఇది కూడా అంతే. హల్లెలూయా. అందరికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే చిన్న పడవ కొనాలని అనుకున్నాను. ఒక 55 ఏళ్ళకి కొన్నాను పడవ. అది మంచి రన్నింగ్ రేఖ రాబోయేరికి మళ్ళీ 40,000 రూపాయలు అయింది. అంత 1,40,000 రూపాయలు అయింది. నాయన దయ, నాయన కృప దయ చిన్నగా కొనుక్కున్నాను. ఈ సాక్ష్యం జీవించనుగా. దేవుడు మరి గొప్ప కార్యం చేసిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరి నేను కూడా 2 ముక్కలు చెప్పాలి. ఇందాక నుంచి నేను అదే చెప్తూ ఉన్నాను. మరి 3 దినాల సభలు కూడా పోయిన సంవత్సరం జరిగినాయి కానీ ఆటంకులతో జరిగినప్పటికీ ఆశీర్వాదకరంగా జరిగాయి. ఫస్ట్ సంవత్సరం కూడా బాగానే జరిగాయి. ఈ సంవత్సరం చాలా ఆటంకాలతో ప్రారంభించినప్పటికీ ఒక ధైర్యంతో, ఒక విశ్వాసంతో మనం మాత్రము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇలా అడుగుట కంటే ప్రభు సన్నిధిలో 4 దినాలు చిన్న బిడ్డలు ప్రార్థించారు. చూశారండి, వారి ప్రార్థన ద్వారా దేవుడు కార్యం ఏంటంటే 3 దినాలు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాడు కదా. 3 దినాలు కూడా కరెక్ట్గా మనము ఆరాధన చేసే టయానికి కానీ వాక్యం చెప్పే టయానికి నా సహోదరులు అందరూ కూడా బైకుల మీద అక్కడికి వచ్చేసి సౌండ్ తగ్గించమని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోలాటం మేము వేస్తున్నాం అక్కడ. ఈ గోలేంటి రచ్చేంటి అని వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నాకు కూడా చాలా కోపం అండి. నేను కూడా అసలు కోపం ఆపుకోలేను. కానీ ఆ టైంలో దేవుడు ఎంత సహనం ఇచ్చాడు తెలుసా నాకు. నేనైతే ఎంత ప్రేమగా మాట్లాడాను. 5 సహోదరులు, అన్న వయసు కలిగిన అన్న, తండ్రి వయసు కలిగిన తండ్రి అని చెప్పేసి వాళ్ళని నేనేమన్నానంటే, అన్న ఒక 5 నిమిషాలు, నాయన ఒక 5 నిమిషాలు. అలాగా ఈ శాంతి కొంచెం రివర్స్ అయ్యి కొంచెం అంటే ఉన్న ఊరులు కాబట్టి అక్కడ పుట్టి పెరిగింది కాబట్టి స్వతంత్రంగా కొంచెం రెబల్గా ఏంటి స్వతంత్రంగా మీదకి వెళ్ళిపోయేది. అయితే అది స్వతంత్రం, అక్కడ పుట్టి పెరిగింది కాబట్టి నేను మాత్రం అన్నయ్య అలా అది ఇదని మాట్లాడుతూ ఏదైనా సరే ఎటువంటి ఆటంకాలు లేకుండా 3 దినాలు ఆశీర్వాదకరంగా ప్రభు సభలు జరిగించాడు. తర్వాత ఏంటంటే మనం పోస్టర్లు వేయలే. మీ అందరికీ తెలుసు కదా, మనం పోస్టర్లు వేయలేదు. చిన్న పాంప్లెట్లు మాత్రము. మరి ఈ సంవత్సరం కూడా నేను అనౌన్స్మెంట్ తిరగలేదు. అన్నే కొన్ని సేవకులకు మాత్రం చిన్న హ్యాండ్ వీల్స్ ఇచ్చి వచ్చారు. ఈ సంవత్సరం నేను కూడా వెళ్ళలేదు. ఒడ్డుపల్లెంలో కొన్ని ఇళ్ళకి వెళ్ళాను. మరి ఈ 3 దినాలు ప్రభా పాంప్లెట్లు వేయలేదు, మరి జనాలు వస్తాయన్నారు. అదే సమయంలో రావుడుపాలెం 3 దినాలు, లింగంగుంట్లో 3 దినాలు, ఇక్కడ కావలిలో కూడా 3 దినాలు. సేమ్ అదే 28, 29, 30 ఈ మూడు రెట్లు అక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరు వస్తారు ప్రభు అని నేను చాలా బాధపడ్డానండి. ప్రభా నా సంఘస్థుల వరకు నడిపిస్తే అక్కడ వరకు సరిపోద్ది అని నేను ప్రార్థన చేసేదాన్ని. కానీ అక్కడ నా సంఘస్థులు కొంత మాత్రమే కనిపించారు. బయట నుంచి టాటర్లు వేసుకొని మరి వారందరూ దేవుడు నడిపించాడండి. అందరూ బడిన స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు 3 దైవజనులు కూడా బలపరిచి చక్కటి వాక్కులతో దేవుడు నింపాడు. అందరూ బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. 3 దినాలు మరి ఆరోగ్యం సహకరించకపోయినా వంట దగ్గర నేను చాలా బలహీనంగా ఉన్నానండి. జబుల దినాలను అడగని చెప్తారు, నేను చాలా బలహీనంగా ఉన్నాను. కానీ అక్కడ వంట చేయడానికి నాకు తప్పలే. ఎంతవరకు ఎదుటి వ్యక్తిని మనము మరి ఫోన్లు చేసి పిలిపించుకునే అంత ఓపిక నాకు లేదు. కానీ ప్రభు సన్నిధిలో ఆరోగ్యం ఇవ్వమని మరి నేనే అక్కడ నిలబడి వంట చేయడం దేవుడు కృపనిచ్చాడు. అందును బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నేను మనుషుల్ని ఎవరు గనపరచట్లేదు కానీ ప్రభా 3 దినాలు రైస్ కావాలయ్యా, వచ్చిన వారికి మంచి రైస్తో భోజనం పెట్టాలి, దేవుని మంచి వాక్యం విత్తేటప్పుడు కూడా మంచి భోజనం వారికి పెట్టాలని నేను ప్రార్థన చేశాను. కానీ దేవుని మాత్రం వాడికి ఎవరు నేను అడగలేదండి. తమ్ముడు విష్ణు మరి దాదాపు 80 కేజీలు బియ్యము మరి పంపించారు. మంచి రైసు 80 కేజీలు పంపించారు. 3 దినాలు వండంగా కొన్ని రైస్ మిగిలాయి. మరి ఆ తమ్ముడిని మరి వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి కొంత సహోదరులు కూడా కొన్ని రైస్ ఇచ్చారు, కొంత కానుకలు ఇచ్చారు, పరిచయం చేశారు. వారిని బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.
ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, నా దేవజనులకి, ప్రతి ఒక్కరికి నా వందనాలు. దైవజనులు ఎంతో కష్టపడి దేవునికి ప్రార్థించిన తర్వాత వడ్డీ పనుల్లో 3 రోజులు ప్రార్థనలు దేవుని కృపచేత బాగా జరిగాయి. ఎంతో కష్టపడి చాలామంది కష్టపడ్డారు. వంటలు చేసినారు. స్టేజీ కట్టేటప్పుడు కూడా చాలామంది కష్టపడ్డారు. దేవుడు వాళ్ళందరినీ దీవించుగాక. అందరూ చాలా కష్టపడ్డారు. దేవునికి చాలా ప్రార్థన చేసిన తర్వాత మీటింగ్స్ బాగా జరిగాయి. అందరికీ నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవజనులకి నా వందనాలు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏది ఏమైనా మరి 3 దినాలు మరి ఆశీర్వాదకరముగా జరిగించిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. 2 చేతులు ఎత్తి గట్టిగా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్య నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా 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 నాకై సిలువకెక్కెను నీ ప్రేమ, నీ ప్రేమ అందరూ సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై రక్తము కాచెను నీ ప్రేమ, నాకై మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఒక్కసారి 2 చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సభలే కాకుండా అందులో ఒక మరి పెళ్లి రోజు, ఒక పుట్టినరోజు కూడా కలిసిపోవటం మూలన ఇంకా గ్రాండ్గా జరగటానికి మరి ప్రభు కృప చూపారు. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి మన సంఘములో ఏసీలు వాడేవారు మాత్రం ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. శాంసన్ అని వాడుతున్నట్టున్నాడు. హల్లెలూయా. మరి ఏసీ గాలి చల్లగా బిల్లు ఎలా ఉంటుందమ్మా? అమ్మా, ఏసీ గాలి చల్లగా ఉన్నా బిల్లు ఎలా ఉంటుంది? అమ్మ, కావలకి వెళ్ళి ఒకటి ఘనంగా ఉంటుంది బిల్లు. ఇక్కడ ఉంటే ఏదన్నా సర్దుబాటు చేయొచ్చు, కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి ప్రసంగి 10 అధ్యాయము 9 వాక్యం. ప్రసంగి 10 అధ్యాయము 9 వాక్యం. రాళ్ళు దొల్లించువాడు అమ్మా, చెట్లు నరుకువాడు. అందరూ కలిసి పలకాల పదాన్ని. చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. ఎవడు అపాయము తెచ్చుకుంటాడు అంటే
చెట్టు నరుకువాడు. అమ్మమ్మ ఎవరమ్మా? చెట్టు నరుకువాడు అపాయము తెచ్చుకొనును. మీకు అపాయము లేకుండా ఉండాలి అంటే, మీకు అపాయము లేకుండా ఉండాలి అంటే మీరు చెట్లు పెంచాలి. చెప్పాలమ్మా, చెప్పాలి. ఏం పెంచాలి? చెట్లు పెంచాలి. బైబిల్లో ఈ వాక్యాన్ని చదివి నేను చక్కగా మరొక చెట్టు అయితే ముందు పెరుగుంది, ఆ మిగిలిన చెట్లు పెంచుకుంటూ ఉంటుంటే ఎంతోమంది మూర్ఖులు వచ్చి రోడ్లో వేయకూడదు చెట్టు, లేకపోతే బయటికి వేస్తున్నావు, ఇంకా మరికొన్ని ఆటంకాలు వచ్చినా నాకు ఈ వాక్యం తెలుసు కదా అమ్మా, చెట్టు నరకుకోకుండా చెట్టుని ఏం చేయాలమ్మా స్వప్న? ఆ వాక్యం చదువుకో. చాలామంది చెప్తారా చెట్టు నరికేయాలి, ఎదుర్కొంటుండకూడదని. చెట్టు నరికితే అపాయం తెచ్చుకున్నట్లే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు మన గృహములో చెట్లు పెంచుకోవాలి. ఇది దేవుని మాట. ఇది అమ్మ మనుషుల మాట కదా. ఎవరి మాట ఇది? కొన్ని వేల సంవత్సరాల క్రితమే. ఎప్పుడమ్మా? కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు మహాజ్ఞాని అయిన సొలొమోను గారు చేత ఈ సందేశాన్ని మనకిచ్చారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. గృహ నిర్మాణం చేస్తుంటే వచ్చిన వాళ్ళందరూ కన్ను యాప చెట్టు మీదే. ఏ చెట్టు రేపు ఎప్పుడు కొడతారు, గోడ కట్టు వచ్చేస్తుంది ఇల్లు పోద్ది, గోడ కట్టు వచ్చేస్తుంది ఇల్లు పోద్ది అని చెప్తున్నారు. నేను వాక్యాన్ని చూసి నాకు ఇల్లు ముఖ్యం కాదు, ఇంటి చుట్టూరు చెట్లు ముఖ్యం. ఇల్లు ముఖ్యం కాదు, చెప్పాలి. ఇల్లు ముఖ్యం కాదు, ఇంటి చుట్టూరు చెట్లు ముఖ్యమని చక్కగా ఇంటి చుట్టూరు చెట్లు పెంచుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఇంకో విషయం తెలుసు. ఏసీ అవసరం లేదా ఇంటికి? ఏం అవసరం లేదమ్మా? దైవజనుల కొరకు సహోదరి కానుకిచ్చింది పెట్టాం, కానీ అటు చూస్తే గానగ చెట్లు, ఇటు చూస్తే యాప చెట్టు, ఎదురుగా చూస్తే మామిడి చెట్టు. ఇంకెక్కడ దానికి సెగ వచ్చేది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెప్తుంది ఏం పెంచుకోవాలమ్మా? చెప్పాలి. ఏం పెంచుకోవాలి? చెట్లు పెంచుకోవాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరి వాతావరణ శాఖ వారు కూడా మరి మనకు ఒక ప్రకటన ఇచ్చారు. ఇంకా ఒక 5 దినాలు బాగా వేడిగా ఉంటుందట, కాస్త ప్రయాణాలు తగ్గించుకోమని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు గత రాత్రి చెప్పాను 11 గంటలకు ముగించాలంటే మీరు వచ్చింది 11:30కి. దేవునికి స్తోత్రం. ప్రభు బల్లారాధన కాకుండా ఉంటే ముగించేవాడిని. మరి పాస్టమ్మ నేను స్టార్ట్ చేస్తాను వాక్యం అంటే ఆగాగు రావాలి, అందరూ రావాలని నన్ను వెనక లాగుతుంటే అట్లా అయిపోయింది. ఏది ఏమైనా మనము త్వరగా ముగించుకుందాం. అయితే వర్షం పడటంతో మనందరము చేయవలసిన పని ఏంటంటే సాధ్యమైనంత వరకు మన పరిసరాల్లో ఏం పెంచుకోవాలి? ఇంట్లోనే కాదు, మన ఇంటి ఎదురుగుంటా రోడ్డుకి మధ్యలో గోడకి మధ్యలో ఏదన్నా ఒక జాండ ఖాళీ ఉన్నా అక్కడైనా ఒక గానగ చెట్టునో, అక్కడైనా ఒక మామిడి చెట్టునో, అక్కడైనా ఒక పనస చెట్టునో నీడనిచ్చేది ఏదైనా పెట్టుకోవాలి. వర్షం పడుతుంతో చెట్టు ఇక్కడ నుంచి అక్కడ దాకా ప్రభక్కింటి దాకా అర్జెంటుగా చెట్లు నాటాలని మళ్ళీ నిర్ణయం తీసుకున్నా. దేవునికి స్తోత్రం. అదే చెట్లుంటే వచ్చిన బళ్ళు పార్కు చేసుకుంటా కూడా పరిశుద్ధరా. ఇప్పుడు నా భయం ఏంటి తెలుసా? ఇప్పుడు దూరం నుంచి వచ్చారు కదా, వాటికి ఎక్కడ గాలి తగ్గిపోద్దని భయం వేస్తుంది. అదే చెట్టు ఉంటే చక్కగా చెట్టు కింద పెడితే బండికి ఇక దిగులే లేదు. మీరైతే ఎండ కూర్చున్నారు, బైక్ చూస్తే ఎండలో ఉంది, దానికి ఏం తగ్గిపోద్ది ఈ ఎండ కన్నా? అది ప్రియ దేవుని బిడ్డలారు ఇక్కడి నుంచి అక్కడికి వరుసగా చెట్లు నాటేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మమ్మ అర్థమైందా? మీరు నాటుతారా? మీరు నాటుతారా? మనిషికి ఒకటైనా నాటుకోండి, మనిషికి ఒకటైనా మీరు నాటుకోండి. అది మీకు ఉపయోగం. ఎవరికి ఉపయోగం? మీకు ఉపయోగం. దేవునికి స్తోత్రం. ఎందుకులే పాస్టర్ గారు ఏసీ ఒకటి బీక్చుండి సరిపోద్దంటే నా దగ్గ అదేనేమనిపిస్తుంది నాకు. అది ఆరోగ్యం కాదు, చెట్టు గాలే. చెప్పాలి ఏది ఆరోగ్యం? యాప చెట్టు గాలి, గానగ చెట్టు గాలి, మామిడి చెట్టు గాలే ఆరోగ్యం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అది ప్రియ దేవుని బిడ్డలారా అరగంట వేసేసి ఇక ఆపేస్తే సాయంత్రం వరకు అటు ఇటు ఈ చెట్ల వలన కూలింగ్ ఏ తగ్గట్లేదు, రూమ్ కూల్గానే ఉంటుంది. దేవునికి స్తోత్రం.
అదే చెట్లు లేకపోతే ఇంకెంతసేపు ఆడినా ఎచ్చదాని వస్తానే ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్పినట్లు మనం ఏమి నాటాలి? అమ్మమ్మ చెప్పాలి. అమ్మ ఏమి నాటాలి? చెట్లు నాటాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15 వాక్యాన్ని త్వరగా చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15 వాక్యం. ఇక మీదట ఇజ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇజ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ తోటి వారి వైపు చూపుడు వేలు చూపించి మీరు గట్టిగా చెప్పండి, ఇక మీదట. పక్కవారి చెప్పండి, ఇక మీదట. అందరూ ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఏ అపాయము మీకు సంభవించదు. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు అప్డేట్ అయిపోయి బాగా ఆలోచన పెరిగిపోయి ఏం చేస్తున్నారంటే, ఎవరు ఏమైపోయినా నా కుటుంబస్తులు క్షేమముగా ఉండాలి, నా కుటుంబస్తులకి అపాయము సంభవించకూడదు అని వారు చేసే పనేమిటి అని చూస్తే, హబక్కు గ్రంథము 2వ అధ్యాయము హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుతాం. తనకు అపాయము రాకుండానట్లు, అందరూ ఈ మాట తీయాలి, తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొను వారికి. ఇక్కడ మనము చూసినట్లయితే, అపాయము నా కుటుంబానికి రాకూడదు, నా నివాసము బలపరచబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ఆశ ప్రతి ఒక్కరికి అవసరమే. ఇక్కడ ఉన్న చిన్నలకు, పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు, సమాజములో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆశ అవసరమే. అయితే ఈ ఆశతో వారు ఏం చేస్తున్నారంటే, తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొని, వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్రమాలలోనికి వెళ్ళిపోయి అన్యాయముగా మాట్లాడుతూ, అన్యాయముగా ప్రవర్తిస్తూ, అన్యాయముగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కొందరు నేను గమనిస్తూ ఉంటాను, పరిచయము లేని వారికి అన్యాయం చేసేవాళ్ళు కొందరున్నారు. అమ్మమ్మ ఎవరు? వాళ్ళెవరో మాకు తెలియదు, వాళ్ళకు మేము అన్యాయం చేస్తాం, మా వారికి న్యాయము చేయటానికి అని కొందరు చేసేవాళ్ళు ఉన్నారు. మరికొందరు చూసినట్లయితే రక్త సంబంధులకే అన్యాయం చేస్తున్నారు. అమ్మ ఎవరికి చేస్తున్నారు? ఎక్కడో వాళ్ళకో కాదు, బయట వాళ్ళకు కాదు, ఏదో కులస్తులకు కాదు, ఏదో గ్రామస్తులకు కాదు, ఎక్కడో ఉండేవాళ్ళకి కాదు, సొంత ఎంగిలి పాలు త్రాగిన తోటి వారికే అన్యాయం చేస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ లాభము కొరకు, నీ క్షేమము కొరకు, నీవు సురక్షితముగా నివసించు నిమిత్తము నీవు ఈ అన్యాయము కానీ నువ్వు చేస్తే, నీ ద్వారా ఎవరికైనా అన్యాయము జరిగితే, నీ ద్వారా ఎవరికైనా కీడు జరిగితే, నీ కుటుంబ లాభము కొరకు, నీ వ్యక్తిగత లాభము కొరకు నీ ద్వారా ఎవరికైనా అన్యాయమే జరిగితే, దేవుని వాక్యం చెప్తుంది, వారికి శ్రమ, వారికి
శ్రమ, వారికి శ్రమ. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి తల్లిదండ్రుల ఆశ ఏమిటంటే మా బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, ఉన్నతముగా మా బిడ్డలు నివాసము బలపరచబడాలి, వారు ఉన్నతమైన స్థితిమంతులుగా ఉండాలని ప్రియ దేవుని బిడ్డలారా ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆశ మంచిదే, ఆశ మంచిదే, ఆశ మంచిదే. కానీ ఆ ఆశ నీకు ఉండటం మంచిదే, కానీ ఆ ఆశతో పాటు మరొక బిడ్డకు నీ ద్వారా అన్యాయము జరిగితే, మరొక బిడ్డకు నీ ద్వారా కీడు జరిగితే, మరొక బిడ్డకు నీ ద్వారా ఏదైనా జరిగితే ఆ పరిస్థితులు ఏ విధముగా ఉంటాయంటే శ్రమ. అమ్మమ్మ ఏమిటమ్మా? శ్రమ. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరునికి ఆశ, అంటే డబ్బులంటే ఆశ ఎవరికి లేదండి, నాకు ఆశ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమైతే ఈ నెలలో దాదాపు 60,000 రూపాయలు వస్తువులు కొనాలి నేను ఆశ కలిగి ఉన్నాను. మైక్ సామాన్లు కొన్ని 60,000 రూపాయలు వస్తువులు కొనాలని నేను ఆశ కలిగి ఉన్నాను. గడిచిన నెలలో దాదాపు చాలా వేల రూపాయలు ప్రభు కొరకు ఈ ఫోన్ విషయం కానీ, మిక్సర్ విషయం కానీ, సభల విషయం కానీ, మరికొన్ని వస్తువుల విషయం కానీ ఖర్చు పెడతానికి దేవుడు చక్కగా చేతి నిండా నాకు ధనం ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఆ బిడ్డ ఆశ ఏమిటంటే నా బిడ్డలు ఉన్నతమైన స్థితిమంతులుగా ఉండాలి అని ఆశతో అతడు ఏమి చేస్తున్నానో, నా ద్వారా ఎవరికైనా అన్యాయం జరుగుతుందా, నా ద్వారా ఎవరికైనా ఇబ్బంది జరుగుతుందా అన్న ఆలోచన లేకుండా ఆ వ్యక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఆ వ్యక్తి అనుకున్నది సాధించేసాడు. ఆ వ్యక్తి అనుకున్నది ఆ బిడ్డలకు సమకూర్చేసాడు. కానీ ఇద్దరు పిల్లలకి ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది, కానీ ఇద్దరు వివాహము చేయటానికి వాళ్ళు పనిచేయరు. ఎందుకు పనిచేయరమ్మా? వివాహము చేయటానికి పనిచేయరు. వాళ్ళని వివాహము చేసుకోవటానికి దేశంలో ఎవరూ ముందుకు వచ్చేవాళ్ళు లేరు. అలా ఉంటాయి వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ అవతారాలు, వాళ్ళ పరిస్థితులు. దానికి కారణం ఏమిటంటే బైబిల్ చెప్పింది, అలా సంపాదించు వారికి శ్రమ. ఎంతో ఆ వ్యక్తి ప్రయాసపడి పరుగులు తీస్తూ ఉన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఉపయోగము లేని పరిస్థితి, ఎందుకు ప్రయోజనము లేని పరిస్థితి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి లాభము కొరకు ఏం చేసాడు? ప్రియ దేవుని బిడ్డలారా, అతడికి అవకాశం ఉందని, అతనికి తెలివి ఉందని, అతనికి అవకాశం వచ్చిందని ఒక పని చేసాడు. ఆ పని ఆ వ్యక్తి చేసేసినందున ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో నేను చాలా కోల్పోయాను. ఇక ఇది ఎవరికి చెప్పే పరిస్థితి కాదు, ఆ వ్యక్తికి నాకు ఇలా చేసాడని. ఆ వ్యక్తికి అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఆ వ్యక్తి పూర్తిగా వినియోగించుకుని చేసేసాడు. నేను ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నా చేతికి ఏదైనా వస్తే నేనేం చేస్తానో, దాన్ని ఎలా ఉపయోగిస్తానో, నేను ఎందుకు చేస్తానో అది నీకు తెలుసు. ఆ వ్యక్తికి అవకాశం వచ్చింది, దాన్ని ఆ వ్యక్తి ఆ విధంగా ఉపయోగించేసుకున్నాడు ఆ అవకాశాన్ని అని నేను ప్రార్థన చేశాను. ఆ విషయాలన్నీ మర్చిపోయాను. కొంత సమయం అయింది, కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత నాకు ఒక వార్త తెలిస్తే ఆ వార్త ఏమిటంటే, అతనికి తర్వాత సరైన వ్యక్తి దొరికి ప్రియ దేవుని బిడ్డలారా, సుమారు ఒక 4 లక్షల రూపాయలకి అతనికి పూర్తిగా టోపీ పెట్టేసాడు. గ్రామ పెద్దలందరిలో పెడితే
సంతకాలు పెట్టింది మీరు, అతని దగ్గర ఏమి లేవు, కాబట్టి ఈ 4 లక్షలు మీరే భరించాలని ఆ వ్యక్తికి వివరంగా చెప్పారు గ్రామ పెద్దలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన బిడ్డలకు ఆస్తులు సమకూర్చవలసిన అవసరము లేదు. కానీ ఇలాంటి శాపకరమైనవి, ఇలాంటి కీడుకరమైనది సమకూర్చి సంపాదిస్తే తదుపరి వాళ్ళ బ్రతుకులు శ్రమపడే పరిస్థితులే కానీ వారి బ్రతుకులు సుఖ సౌఖ్యముగా జీవించే అవకాశము ఉండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన బిడ్డలకు అలాంటి దోషము మన బిడ్డల మీదకు రాకుండా, అలాంటి కీడు మన బిడ్డల మీదకు రాకుండా, అలాంటివి సంఘము మీదకు రాకుండా, అలాంటివి కుటుంబాల మీదకు రాకుండా మనము జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు కొందరు ఏంటంటే ఏదో రకంగా ధనము సమకూర్చేస్తే అపాయము మా కుటుంబానికి రాదు, తమకు, మరొకసారి చదవండి మా వాక్యాన్ని, తమకు అపాయము కలగకుండునట్లు తన నివాసము బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొని వారికి శ్రమ. ఇంకా వాళ్ళ గురించి చాలా చాలా గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటి మొరపెడుతున్నాయని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి అపాయము రాకుండా ప్రభువు కాపాడుతానని వాగ్దానం చేశాడు. ఈ విధమైన దోషాలు అయా నా కుటుంబం మీదకి రాకూడదు, ఈ విధమైన కీడు కార్యాలు నా కుటుంబం మీదకి రాకుండా నీ కాపుదల ఉండాలయ్యా. అన్యాయము అనేది నా జీవితంలో లేకుండా నా జీవితము ముందుకు కొనసాగును గాక అని ఆ ప్లాన్తో మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో చూసినట్లయితే ఒక ప్రవర్తకు ఒక పేరుంది, విలాప ప్రవర్త. ఏంటమ్మా? కన్నీటి ప్రవర్త. ఈ వ్యక్తి జనుల కొరకు, నాయకుల కొరకు, సంఘము కొరకు, సమాజము కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అమ్మమ్మ ఏం చేస్తున్నాడు? కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన ప్రయాసంతా మనకు వాక్యమేమి లేక కాదు, మన ప్రయాసంతా కూడా లేకపోతే మనకేమీ భోజనం లేక కాదు, డబ్బులు ఎక్కువైపోయి కాదు. ఎందుకని వడ్డిపాలెము కొరకు ప్రయాసపడ్డాము, 3 దినాలు ప్రకటించాము అంటే ఆ గ్రామము యొక్క క్షేమము కొరకు, ఆ ప్రాంతం యొక్క శుభము కొరకు మాత్రమే. దేవునికి స్తోత్రం. వాళ్ళంటారు, అసలు మా ఊర్లో మీరు రావద్దు, మా ఊర్లో మీరు రావద్దు. అమ్మమ్మ ఏంటి తల్లి అంటే, ఇదిగో ఒకవైపు భజన చేసుకుంటున్నాం. మేము ఏం చేసుకుంటున్నాం? భజన 1 గంట వరకు చేస్తారు. ఒకవైపు ఈ భజన ఏం చేస్తారంటే ముసలోళ్ళు చేసుకుంటారు. అమ్మ చెప్పాలి, భజన ఎవరు చేసుకుంటారు? ముసలోళ్ళు అంటే ఒక 50 దాటినోళ్ళు, ఒక 45 దాటినోళ్ళు భజన చేసుకుంటారు. ఒక 20 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు లోపు వాళ్ళు అందరూ కోలాటం వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? ఎగిరెగిరి ఏం కొట్టుకోవాలి? కోలాటం వేసుకోవాలి. ఏం వేసుకోవాలమ్మా? ఇదివరకు ఎప్పుడో దినాల్లో తిరునాళ్ళకి ఎక్కడో చిలకలూరుపేట వాళ్ళని తెచ్చుకుని ఎగిరించుకునే వాళ్ళం ఆడవాళ్ళని. ఇప్పుడు మా ఆడవాళ్ళని మేము సిద్ధపరచుకోవాలి. వీళ్ళని మేము నేర్చుకోవాలంటున్నారు అంతే. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశాలు ఎట్టున్నాయో తెలుసా? ఇక నుంచి చిలకలూరుపేట వాళ్ళు మా ప్రాంతాలకు రావటం లేదు, మేము నేర్చుకుని ఎగరాలంటున్నారు. వాళ్ళు ఎగురుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా మీ ప్రాంతాలకి అపాయము రాకుండా, మీ కుటుంబాలకు అపాయము రాకుండా కుదరదా? దేవుని స్తోత్రం. సర్కస్ చేస్తావా చూస్తాం. ఏమేస్తావు? డ్యాన్స్ చేస్తావా చూస్తాం, డ్రామా చేస్తావా చూస్తాం, సినిమా చేస్తావా చూస్తాం. పరిశుద్ధమైన మాటలు చెప్తే మా ఊర్లో ఒప్పుకునేదే లేదు. ఏం లేదు? మా ఊర్లో ఒప్పుకునేదే లేదు. ఏం లేదు? ఒప్పుకునేదే లేదు.
అయినా మీ ఊర్లో సారా కాస్తారంటగా, తెచ్చి ఒక అంగడి పెట్టుకో, మేమందరం సహకరిస్తాం, ఒక క్యాన్ తెచ్చి అంటున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, పరిశుద్ధం. అయ్యా అలాంటి కాదయ్యా, కాపురాలను బాగు చేయటానికి, అపాయము లేకుండా కాపాడటానికంటే వద్దా. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఇర్మియా ప్రవచన గ్రంథము 51 అధ్యాయము 60 వాక్యాన్ని, 51 అధ్యాయము 60 వాక్యాన్ని. ఇర్మియా బబులోని మీదకు వచ్చు అపాయములన్నిటినీ అనగా బబులోని గురించి రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథములో రాసెను. కాగా ఇర్మియా సరాయితో ఇట్లా నేను నీవు బబులోనుకు వచ్చినప్పుడు ఈ మాటలన్నీ చదివి వినిపించవలెను, ఇలాగూ నీవు ప్రకటింపవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దైవజనుడు, ఈ ప్రవర్త చెప్తున్నాడు, మీ మీదకి వచ్చు అపాయములు, అమ్మమ్మ మీ మీదకి వచ్చు అపాయములన్నీ, అపాయములు అపాయములు అపాయములు. ఇదిగో అపాయములన్నిటిని నేను రాస్తున్నాను. అయ్యా నా మాట వినండి అయ్యా, మీకు అపాయము సంభవించక ముందే, మీ కుటుంబాలకు అపాయము సంభవించక ముందే, మీ కాపురాలకు అపాయములు సంభవించక ముందే ఈ మాట వినండి. మీ పద్ధతులు మార్చుకోండి అయ్యా, మీ ప్రవర్తనలు మార్చుకోండి అయ్యా, మీ ఉద్దేశాలు మార్చుకోండి అయ్యా, మీ ఆలోచనలు మార్చుకోండి అయ్యా, చెడు మార్గాలను విడిచిపెట్టండి అయ్యా అని ఇర్మియా ప్రవర్త విలపిస్తూ 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 విలపిస్తున్నాడు. ఎందుకయ్యా మీరు విలపిస్తున్నారయ్యా అంటే, ఇదిగో నేను కన్నీరు కార్చాను, ఇదిగో ప్రభువు నాకు చూపిస్తున్నాడు, ప్రభువు నాకు తెలియచేస్తున్నాడు. ఎదురుగా ఉన్న దినాలు దుర్దినాలు, ఎదురుగా ఉన్న దినాలు అపాయకరమైన దినాలు, ఎదురుగా ఉన్న దినాలు శత్రువు చేతికి అప్పగించబడే దినాలు. ఆ దినాల నుంచి తప్పించుకోవాలంటే, అపాయము సంభవించకుండా కాపాడబడాలంటే మన పద్ధతులు మారాలి, నీ స్వభావం మారాలి, నీ ఉద్దేశం మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ప్రవర్తన మారాలి. ఏం చేయాలమ్మా? మారాలి, 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 నీ మనసే మారాలి. మారిన మనసు దేవుడికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి, మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మనస్సు మారాలి, మీ ప్రవర్తన మారాలి, మీ బ్రతుకులు మారాలి. అంటే చాలామంది వినటానికి ఇది చేదుగా ఉంది. అమ్మమ్మ ఇది ఎలా ఉందమ్మా? చెప్పాలి ఎలా ఉంది? చేదుగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు వడ్డిపాలెం అయితే మా వాళ్ళు బయలుదేరట్లేదు కానీ తిరణాల కంటే మంచి ఉసిరిగా ఉన్నారంటున్నాడు ఒక సహోదరుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడికంటే క్రమం ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? మై నేను కూర్చో, క్రమంగా కూర్చో, తిను, పూర్తిగా తిను అని గద్దించేవారు ఉన్నారు, దండించేవారు ఉన్నారు, బుద్ధి చెప్పేవారు ఉన్నారు, క్రమపరిచేవారు ఉన్నారు. ఇక అక్కడికి పోతే నీ ఇష్టం. దేవునికి స్తోత్రం. నీ ఇష్టం, నీ ఇష్టం, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు. వస్తే ఇస్సాకు వచ్చినట్టు లాభంతో రావచ్చు తిరణాల నుంచి. దేంతో వచ్చాడు? లాభం పొందొచ్చాడు. దేవునికి స్తోత్రం. యాకోబు కుమార్తె కూడా లాభం పొందుకునే వచ్చింది. అలాంటి లాభాలు అక్కడ ఉంటాయి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా చెప్తున్నాడు, ఇదిగో అపాయము సంభవించక ముందే మీ బ్రతుకు మార్చబడాలి. 52 అధ్యాయము 2 వాక్యాన్ని చదువుకుందాం. 2 వాక్యాన్ని చదువుకుందాం. యెహోయాకీము నడిచిన యెహోవా దృష్టికి, యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారముగా సిద్కియాయు
యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయా గ్రామాల నుంచి, గ్రామములో నుంచి ప్రజలందరూ భక్తిగా వచ్చారు, దేవదూతలుగా వచ్చారు. మీరందరూ నాకు ఎలా కనిపిస్తున్నారంటే చాలా మంచిగా కనిపిస్తున్నారు. దైవ సేవకురాలికి చాలా మంచిగా కనిపిస్తున్నారు. మీ తోటి వారికి కూడా మీరు ఎలా కనిపిస్తున్నారంటే చాలా మంచిగా కనిపిస్తున్నారు. అక్క మంచిది, అన్న మంచివాడు అని. అయితే ఇది మనుషుల దృష్టిలో నీవు మంచి వ్యక్తిగా ఉన్నావు. యెహోవా దృష్టికి నీ బ్రతుకు ఎలా ఉంది, నీ హృదయము ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ఉద్దేశం ఎలా ఉందో ఒక్కసారి నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. అమ్మమ్మ ఎవరికి తెలుసు? నీకు తెలుసు, దేవునికి తెలుసు. కీర్తి ఏంటి మీ చిన్నమ్మని అడుగుతున్నా? పిన్నా అమ్మా, దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారం నుంచి చిన్నమ్మ దగ్గర ఉంటున్నాకు ఇప్పుడే మాట్లాడాలా? హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ప్రియ సహోదరి, నీ దృష్టి యెహోవా దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు నా జీవితంలో నేను మీ దృష్టికి తెల్లబట్టలతో కనిపించవచ్చు, అది సరిపోదు. యెహోవా నన్ను చూసినప్పుడు యెహోవా దృష్టికి నేను ఎలా కనిపిస్తున్నానో నేను గమనించుకోవాలి, నీవు గమనించుకోవాలి. ఒక్కొక్కరు, ప్రతి ఒక్కరు, అందరూ గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ యొక్క వ్యక్తి అధికారము కలిగి ఉన్నాడు, ధనాన్ని కలిగి ఉన్నాడు, హోదా కలిగి ఉన్నాడు. కాస్త గర్వముతో ఈ వ్యక్తి ఇర్మియా చెప్పే మాటలు ఎప్పుడు మాటలేగా, ఈ నస ఎప్పుడు ఉండేదే, ఎప్పుడు చెప్పే వాక్యాలే కదా, ఎప్పుడు చెప్పేవే కదా అని ఇర్మియాని చిన్న చూపు చూస్తూ, ఇర్మియాని తక్కువ చేస్తూ ఒక మారు చూసినట్లయితే నీళ్లు లేని బావులు ఎత్తి పడేశారండి. ఎక్కడ పడేశారు అమ్మమ్మ? ఎక్కడ పడేశారు? నీళ్లు లేని బావిలో పడేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని వాళ్ళు నీళ్లు లేని బావిలో ఇర్మియాను పడేశారంటే ఇర్మియా దండిస్తున్నాడు. అమ్మ స్తోత్రం చెప్పండి, అమ్మ ప్రార్థన చేయండి, అమ్మ తిరునాళ్ళకి పోవద్దు, పాపములోనికి పోవద్దు, లోకములోనికి పోవద్దు, అక్రమంలోనికి పోవద్దు, పరిశుద్ధత, పవిత్రత, స్తోత్రం, ప్రార్థన అంటూ దండించేసరికి ఏమొచ్చింది వీళ్ళకి ఇర్మియా మీద? అమ్మమ్మ ఏమొచ్చేసింది? ఈ నస అయిపోయింది. ఏమైపోయిందమ్మా అమ్మమ్మ? ఏమైపోయింది? నస అయిపోయింది. మొన్న మధ్యలో మేరిమ్మ కూడా చెప్పే, జాగ్రత్త అమ్మ, ఇర్మియా అనేది నీళ్ళు లేని బాబులు వేసారు, మరి నిన్ను ఎక్కడేస్తారు చూసుకో, నువ్వు అందరినీ మోకరించిన ప్రార్థన చేయండి అంటున్నావు అంట. నాకు కంప్లైంట్ కూడా వచ్చిందని చెప్పా. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఈ దేవుని బిడ్డలేరా, ఇలాగే ఇర్మియా ఆ జీవితాన్ని కొనసాగిస్తూ మీరు ఈనినా మీరు వెనకపోయినా ఇదిగో మీకు అపాయము సంభవించకుండా ఉండాలంటే మీ ప్రవర్తన మారాలి, మీ ఉద్దేశం మారాలి, మీ బ్రతుకు మారాలి అని చెప్పేస్తూ జీవితాన్ని కొనసాగించేశాడు. కొనసాగించిన తర్వాత వీళ్ళు దేవుని మాటను ధిక్కరించారు. కాబట్టి ఆ 10 వాక్యాన్ని గమనిస్తే బబులోను రాజు 52 అధ్యాయం అందరూ తీయండి, 10 వాక్యాన్ని. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించాడు. రాజు కుమారులను శత్రురాజు వచ్చి తండ్రి చూస్తుండగా ఆ పిల్లలను చంపించాడు. దానికి కారణం ఏంటంటే ముందుగానే దేవుని వాక్కు ఆ వ్యక్తితో చెప్తే ఆ వాక్కుకు లోబడనందున, ఆ వాక్కు విననందున, ఆ వాక్కు నిర్లక్ష్యము చేసినందున, ప్రియ దేవుని బిడలారా, ఇదిగో నీవు నిర్లక్ష్యము చేస్తే దేవుని మాట నిర్లక్ష్యము చేస్తే
నీ పరిస్థితి ఆ విధముగా రాకముందే నువ్వు దేవుని వాక్కుకు లోబడాలి. సిద్కియా చూస్తూ ఉండగా అతని కన్నుల ఎదుట సంపించెను. మరియు అతడు, చదవండి ఆ వాక్యాన్ని. మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులందరినీ చంపించాడు. బబులోను రాజు కన్నులు ఊడ తీయించి 2 సంకెళ్లతో అతనిని బంధించి బబులోనుకు అతన్ని తీసుకుని పోయి మరణమగు వరకు చెరసాలలో అతనిని పెట్టించెను. ఎందుకు ఇలాంటి పరిస్థితి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజుకు వచ్చింది, రాజకుమారులకు వచ్చింది, అధిపతికి వచ్చిందంటే వారు దైవజనుని మాటకు లోబడనందున, దైవజనుని మాటను ధిక్కరించినందున, దైవజనునికి విరోధముగా ప్రవర్తించినందున, వారు బ్రతుకులు వారి పద్ధతులు మార్చుకోనందున. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితులు సంభవించకుండా నీ సంతానము, నీ కుటుంబములు క్షేమముగా సురక్షితముగా నా దేవుని వాగ్దానము నీ కుటుంబములో, నీ జీవితములో నెరవేర్చబడాలంటే దేవుని దృష్టికి నీవు మంచిగా కనిపించాలి. ఎవరి దృష్టికమ్మా? అమ్మమ్మ, ఎవరి దృష్టికమ్మా? మనుషులందరూ ఎలాంటి వాళ్ళంటే పెడితే పెళ్ళి కోరుతారు, పెడితే ఏం కోరుతారు? అబ్బా చాలా మంచిది. ఏమంటారమ్మా? అమ్మమ్మ ఏమంటారు? చాలా మంచిది అమ్మ, మంచిది. నువ్వు ఒక్కరోజు పెట్టేది ఏమి ఆపేవనుకో, ఇక ఆ రోజు అమ్మ ఏమంటారు? ఇక ఆ రోజు నీ చావుని కోరతారు. పెడితే నిన్ను గొప్ప వ్యక్తి అంటారు, పెట్టకపోతే చావు కోరతారు. అలాంటి సమాజంలో మనమున్నాం. ఆ సమాజం వైపు మనము చూడక దేవుని దృష్టిలో మంచి మనస్సాక్షి కలిగి, దేవుని దృష్టికి పరిశుద్ధత కలిగి, దేవుని దృష్టిలో నిందారహితులముగా మన జీవితాన్ని మనము ముందుకు కొనసాగించినట్లయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ మధ్య నేను ఉన్నాను, ఇదిగో మీకు అపాయము సంభవించే అవకాశమే లేదు, మీకు అపాయము సంభవించే అవకాశమే లేదు. కీర్తన 91 అధ్యాయము 7 వాక్యాన్ని త్వరగా చదవండి. కీర్తన 91 అధ్యాయము 7 వాక్యం. నివసించువాడే అమ్మా 7 వచనం. నీ పక్కను 1000 మంది పడినను, నీ ప్రక్క 1000 మంది పడిన, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలిన, అపాయము నీ యొద్దకు నేను రానియను. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో 11 వచ్చును, నిన్ను కాపాడును. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట నేను చదువుతూ ఉన్నాను. ఈ మాట నాకు ప్రక్కన 1000 మంది పడినా, నీ ప్రక్కన 10,000 మంది కూలినా నీకు అపాయం రాదు అంటున్నారు అని దీని గురించి నేను వేచి ఉన్నా. అయితే ఇది నా జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యలో దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి మీరు సాక్షులు. ఎవరు సాక్షులమ్మా? మీరు సాక్షులు. కరోనా లాక్డౌన్ దినాల్లో మన చర్చి ఆరాధన 1 వారం అన్న ఆగిందా? దానికి సాక్షులు మీరు. అమ్మమ్మ 1 వారం అన్న ఆగిందా? అమ్మమ్మ ప్రతిరోజు ఇక్కడ స్తోత్ర బలులు, నైవేద్య బలులు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఒక్కరోజైనా సేవకులు ఇంట్లో ఉన్నారా? దేవునికి స్తోత్రం. ప్రతిరోజు వీధుల్లోనే, ప్రతిరోజు ఎక్కడ?
వీధుల్లోనే. ఆ వీధుల పరిస్థితి అప్పుడు ఎలా ఉందంటే, ఇక్కడ 5,000 మంది, ఇక్కడ 10,000 మంది, ఇక్కడ 100 మంది, ఇక్కడ 50 మంది అంటున్నారు. అయినను ప్రతిరోజు దేవునికి స్తోత్రం. పోయే వాళ్ళ ద్వారా పాస్టర్కి వచ్చేస్తుంది, పాస్టర్కి వచ్చేస్తుంది, పిల్లకి వచ్చేస్తుంది. ఈ పాస్టర్ దగ్గరికి ఎవరైతే పోతున్నారో వాళ్ళకు కూడా కరోనా వచ్చేస్తుంది. ఇక చర్చిలో దీపం పెట్టే వాళ్ళే ఉండరు అని 1000 కళ్ళతో ఈ పరిచర్యను అనేక మంది తలుపులు బిగించుకుని కిటికీ కొద్దుకు తీసి ఒక కన్ను మూసి చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆ మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకున్న వాళ్ళకే కరోనా వచ్చి చచ్చిపోయారు. వీళ్ళు బడి తెగించి వీధుల్లో తిరుగుతున్నారు. ఇక వీళ్ళు చేస్తే ఈ చర్చిలో దీపం పెట్టేవాళ్ళే లేరు, మైకి పెట్టేవాళ్ళే లేరు, పేడ పోద్ది అన్నట్లు చూశారు. దేవునికి స్తోత్రం. పోయేవాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోతారు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన పని ఆయన చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కరోనా దినాలన్నీ కూడా ఆయన ఈ పరిచర్యలో ఉన్న సేవకులతో ఉన్న వారందరినీ కూడా దేవుడు కాపాడాడు. దానికి సాక్షులు మీరు. దేవునికి స్తోత్రం. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అద్భుతముగా ఈ పరిచర్యను కాపాడాడు. అద్భుతముగా ఈ పరిచర్యలో ఉన్నవారిని కాపాడాడు. అద్భుతముగా ఈ పరిచర్యకు ఆ 90 దినాలు వంటకు కావలసిన రైసు కూరగాయలను దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం ఏంటంటే, ఈ 90 రోజుల్లో ఒక్కరోజు జబ్బు రాకుండా దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో చాలామంది కూడా ఒకరోజు పులిహార ప్యాకెట్లు పెట్టి ఫోటో తీసుకుని సరదాగా వెళ్ళిపోయారు, సరదాగా. కానీ ఈ జీసస్ క్రాస్ మినిస్ట్రీ సరిగ్గా 90 రోజులు, దేవునికి స్తోత్రం, మరలా పూర్తిగా సడలింపులు వచ్చేంత వరకు, హోటళ్ళన్నీ ఓపెన్ చేసేంత వరకు కూడా కంటిన్యూగా పెట్టడానికి ఇది ప్రభువు కృప. ఎవరి కృప? ఇది ఒక శక్తి ద్వారా, బలము ద్వారా, అధికారము ద్వారా, డబ్బు ద్వారా కాదు, కేవలము దేవుని కృప ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నాను. వడ్డిపాలెం ప్రభువా, ఎట్లాగా అయ్యా, దూర ప్రాంతం నుంచి చాలామంది సేవకులు వస్తున్నారు, పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి అయ్యా అంటే, ప్రభు ప్రియ దేవుని బిడ్డలారా, ద్వారాలు తెరిచాడు. ఏ విధమైన కొదువే లేదు. దేవునికి స్తోత్రం. తినగలిగినంత, అమ్మమ్మ ఎంతమ్మా, చిన్నవాళ్ళకు తెలుస్తుంది, తినగలిగినంత దేవుడు కొదువు లేకుండా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన సేవకులు ఆశ్చర్యపోతున్నారు. పాస్టర్ గారు 100 రోజు కానుకలు పాట పాడలేదు, 2వ రోజు అడగలేదు, 3వ రోజు అడగలేదు. అయ్యా ఎక్కడికి పోయినా ముందు కానుకల గురించి ఒక గంట చెప్తారు కదయ్యా. అయ్యా అంటే అయ్యా దేవుడు ద్వారాలు తెరిచాడు. దేవుడు అలాంటి వారిని పరిచర్యకు ఏర్పాటు చేశారు. వాళ్ళు గుప్పెలు విప్పి వారి కష్టార్జితములో నుంచి ఈ పరిచర్య కొరకు ఖర్చు పెట్టేవారిని ప్రభువు లేవనెత్తాడు. విశ్వాసముతో వెళుతున్నాం, కొదువలేదు. ఆమె ఏం లేదమ్మా, చెప్పాలి ఏం లేదు, కొదువలేదు. దేవునికి స్తోత్రం. విశ్వసించినట్లయితే మీ కుటుంబాల్లో మీరు చెప్పేది కొదువు లేదని చెప్తారు. ఏం చెప్తారమ్మా? ఆ విశ్వాసం లేని వాళ్ళు, దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు అమ్మ అంటే అమ్మో అది, అమ్మో ఇది, అమ్మో అది అంటారు. లేదు, విశ్వసించు, ఆయన నీ కుటుంబంలో కూడా కొదువు లేకుండానే చేయటానికి శక్తిమంతుడు. ఏ అపాయము రాకుండా ఆయన కాపాడుతాడు. ఆ 7 వాక్యాన్ని మరొకసారి చదువుదాం అమ్మా. 7 వాక్యాన్ని మరొకసారి చదువుదాం. నీ పక్కన 1000 మంది పడినను. అమ్మమ్మ ఒక్కసారి దాహంగా ఉన్నవారు మాత్రమే గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఆకలయ్యే రోజులకు, అది మామూలుగా ఆకలయ్యే వాళ్ళని అడగాలి నేను. ఇప్పుడు దాహమే తప్ప ఆకలి లేదు ఎవరికి కూడా. అవునా? ఇప్పుడైనా ప్రార్థన అవుతుందో మీకు ఏం భోజనం పెట్టక్కర్లేదు. ఒక బాటిల్ కూల్ వాటర్ ఇచ్చేస్తే చాలు. ఒక బాటిల్ కూల్ వాటర్ ఇస్తే చాలు. ఇక అన్నం పెట్టినా పెట్టు మెతుకులే. ఎన్ని మెతుకులు? అందరి పరిస్థితి అంతే. దేవునికి స్తోత్రం. ఈ రోజులు ఏ రోజులు అంటే ఒక క్యాను కూలి వాటర్ పెట్టేసి 1 కేజీ అన్నం 15 మందికి పెట్టచ్చు. ఎంతమంది పెట్టచ్చమ్మా? ఆ రోజులు ఈ రోజులు. దేవునికి స్తోత్రం. చదువు తల్లి, 7 వాక్యం చదువమ్మా. నీ ప్రక్కన 1000 మంది పడినను. నీ ప్రక్కన 1000 మంది పడినను. నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను. నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. అపాయము నీ యొద్దకు రాదు. దైవజనుడైన మోషే గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, అమ్మా ఇదిగో రండి, మీరందరూ రండి. ఎక్కడికి రావాలంటే ప్రభు బల్లారాధనకు రావాలి. ఏ గ్రామములో ఉన్న రావాలి, ఏ ప్రాంతములో ఉన్న రావాలి. మీరు ఎక్కడ ఉన్నా ప్రభు బల్లారాధనకు సహవాసమునకు రావాలని దైవజనుడైన మోషే గారు పిలుపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిలిపిస్తూ ఉన్నాడు. రండి అని పిలిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ పిలిపించి ఆ అందరూ ప్రజలు వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు. 12 అధ్యాయము 11 వాక్యం. 12 అధ్యాయం 11 వాక్యం. మీరు దానిని నిర్గమకాండము 12 అధ్యాయం 11 వాక్యం. మీరు దానిని తినవలసిన విధమేదనగా, పేజీ నెంబరు 54. అమ్మా చదువు తల్లి. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీరు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని మీ కరచేత పట్టుకొని త్వరపడుచు తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరైతే ఈ దినమున యేసయ్య శరీరాన్ని భుజిస్తున్నారో, యేసయ్య రక్తమును పానము చేస్తున్నారో, వారు నడికట్టు కట్టుకుని వారై ఉండాలి, వారు చెప్పులు తొడుక్కున్న వారై ఉండాలి, వారు కర్ర చేత పట్టుకున్న వారై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి ఆత్మానుసారముగా ఈ అనుభవాలలోనికి మీరుండాలి. దేవునికి స్తోత్రం అని దైవజనుడు పిలిపించి ఇజ్రాయేలీలందరినీ కూడా ఆ గోషేను ప్రాంతములో ఐగుప్తులో ఉన్న వారందరికీ పిలిపిస్తున్నాడు. అమ్మా పస్కా బలి మనం ఆశ్రయించాలి రండి, యేసు రక్తమును పానము చేయాలి రండి, యేసయ్య శరీరాన్ని భుజించాలి రండి, యేసయ్య రక్తము ప్రోక్షించబడాలి, మీ మీద ప్రోక్షించబడాలి, మీ దారబంధముల మీద ప్రోక్షించబడాలి అని
మోషే గారు పిలుపునిస్తూ ఉంటే ఇజ్రాయేలు ప్రజలు విశ్వాసం ఉంచిన వారు, అమ్మమ్మ అందరూ కాదు, ఎవరు విశ్వసించిన వారు, ఈ మాట నమ్మిన వారు, దేవుని మీద భయం కలిగిన వారు, భక్తి కలిగిన వారు, దైవజనుని మాట మీద గౌరవం కలిగిన వారు ఆయా ప్రాంతాల్లో ఆయా సంఘాల్లో ఆయా పాళెములలో ఉన్నవారందరూ కూడా పరుగెత్తుకుని వచ్చారు. పరుగెత్తుకుని వస్తే మోషే గారు చెప్పారు, ఇదిగో సంహారకుడు దాటిపో నిమిత్తము, ఇదిగో ఏ అపాయము మీ కుటుంబాలకు సంభవించకుండా ఉండు నిమిత్తము, ఈ నెలంతా మీకు రక్షణ కలుగు నిమిత్తము ఆయన శరీరాన్ని నువ్వు భుజించాలి, ఆయన రక్తమును మీరు పానము చేయాలని మోషే గారు చెప్తున్నాడు. 13 వాక్యాన్ని చదువుదామా? మీరున్న ఇండ్ల మీద 12 వాక్యాన్ని చదువుదాం. ఆ రాత్రి నేను ఐగుప్తిని సంచరించి ఐగుప్తీలందరూ మనుషులతో కానీ జంతువులు కానీ తొలుసులు సంతానమంతా హతము చేసి ఐగుప్తీలు దేవతలందరికీ తీర్పు తీర్చేదును నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము గుర్తుగా ఉండాలి. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోదు. ఇదిగో రక్తపు గుర్తు నీకు ఉండాలి. ఏముండాలమ్మా? నువ్వు ఉన్న స్థలములో యేసయ్య గృహము ఇదని గుర్తుండాలి. నువ్వున్న ఇంటికి, నువ్వున్న స్థలానికి యేసయ్య బిడ్డ అని గుర్తుండాలి. నీకు ఏ గుర్తుండాలమ్మా? యేసయ్య బిడ్డ ఈ బిడ్డ, యేసయ్య బిడ్డ ఈ బిడ్డ అని గుర్తుండాలి. ఏముండాలమ్మా? మరి గుర్తుపట్టేటట్టు నీ బ్రతుకుంటుందా? గుర్తుపట్టేటట్టు నీ అరంకన ఉంటుందా? గుర్తుపట్టేటట్టు నీ ప్రవర్తన ఉంటుందా? నిన్ను అపవాదే గుర్తుపట్టాలి, నిన్ను సాతానే గుర్తుపట్టాలి, నిన్ను లోకమే గుర్తుపట్టాలి, నిన్ను దేవుని బిడ్డలే గుర్తుపట్టాలి. యేసయ్య బిడ్డ అని. ఎవరి బిడ్డను గుర్తుపట్టాలి? నువ్వు దేవుని బిడ్డవో దెయ్యం బిడ్డవో అర్థం కాకుండా నీ ప్రవర్తన ఉంటుంది, నీ మాట ఉంటుంది, నీ ఆలోచన ఉంటుంది, నీ బ్రతుకు ఉంటుంది. అలా ఉంటే ఆయన చేసిన వాగ్దానము నీ పట్ల ఆయన నెరవేర్చలేడు. ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఏ అపాయము మీకు సంభవించకుండా ఉండాలంటే కాస్త గుర్తుపట్టేటట్లుండండి, గుర్తుపట్టేటట్లుండండి అమ్మా, గుర్తుపట్టేటట్లుండండి అంటున్నాడు. కాబట్టి యేసయ్యకు గుర్తుగా నీ మనస్సు ఉండాలి, నీ ప్రవర్తన ఉండాలి, నీ అలంకరణ ఉండాలి, నీ ఆలోచనలు ఉండాలి, నీ స్వభావాలు ఉండాలి. ఆ విధముగా ఇశ్రాయేలు ప్రజలు సిద్ధపడితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ఆ 30 వాక్యాన్ని చదువుకుంటే మనం ముగించుకుందాం. ఆ రాత్రి అమ్మ 28 చదువుతాలి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగూ చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఇది మోషే పెత్తనం కాదు, అహరోను పెత్తనం కాదు, యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లే వాళ్ళు చేశారు. అర్ధరాత్రి వేళ జరుగునది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న పరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలుసూలు వరకు, పిల్ల వరకు, ఐగుప్తు దేశమందలి తొలుసూలు మందలి పశువుల తొలి పిల్లలను యెహోవా హతము చేసెను. ఆ రాత్రి పొరోయు అతని సేనలందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో ఏం పుట్టిందమ్మా? ఏం పుట్టింది? ఘోష. ఆ ఘోషకు నీ కుటుంబము దూరమవును గాక. నీ కుటుంబములో ఆ ఘోష అడుగు పెట్టకుండా ప్రభువు కాపాడును గాక. నీ కుటుంబములో సమాధానము క్షేమమే ఉండును గాక. ఏ అపాయము సంభవించకుండా ఆయన కాపాడును గాక. ఆయన కాపాడాలంటే ఆయన నీ కుటుంబాన్ని గుర్తుపెట్టే అనుభవాలు కలిగి నువ్వు జీవించుదువు గాక. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచిన ప్రతి ఒక్కరూ ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము
ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో కృపామయుడా యేసయ్యా నీకు స్తోత్రాలు. నా కుటుంబాన్ని నువ్వు చూసినప్పుడు, నా బిడ్డలను నువ్వు చూసినప్పుడు, నా వ్యక్తిగత జీవితాన్ని నువ్వు చూసినప్పుడు, అయ్యా మేము దేవుని బిడ్డలుగా గుర్తుపట్టే అన్నట్లు నా బిడ్డలు ఉండాలి, నా కుటుంబం ఉండాలి, నా ప్రవర్తన ఉండాలి, నేను ఉండాలి తండ్రి. మీరు వాగ్దానము చేశారు, యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఏ అపాయము సంభవించదని. అయా నా కుటుంబానికి ఏ అపాయము సంభవించకుండా నీ కాపుదల కావాలయ్యా. అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. ఇర్మియా చెప్పాడు, సిద్కియాతో చెప్పాడు, కుమారులతో చెప్పాడు, అధిపతులతో చెప్పాడు, వాళ్ళు వినలేదు. ఎంతో అపాయం వారికి సంభవించింది. అయా దైవజనులు చెప్పారు, నీ వాగ్దానము చేశాము. ఒక క్రైస్తవునిగా, ఒక ఆత్మీయునిగా, ఆత్మీయురాలుగా గుర్తుపట్టే అనుభవాల్లో ఉన్నవారికి ఏ అపాయము సంభవించకుండా కాపాడుతానని. అయా మనుష్యులు పైరూపము చూస్తారు, నీవు హృదయాన్ని చూస్తావు. నీవు నన్ను, నా కుటుంబాన్ని చూసినప్పుడు అయ్యా నన్ను గుర్తుపట్టే అనుభవాలు నాకు, నా బిడ్డలకు, కుటుంబానికి కావాలయ్యా. అందరూ ఏక మనసుతో అందరూ ప్రార్థన చేద్దాం వినిన వాక్యాన్ని బట్టి.